హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వీడియోలో మీకు మా గార్డెన్లో చిలకడ దుంప ఎంత వచ్చిందో చూపిస్తాను. నేను ఇప్పుడు మనకి శివరాత్రి వరకు చిలకడ దుంపలు బాగానే వస్తాయండి. శివరాత్రికి చాలా అంటే ఇప్పుడు కాపు ఎక్కువ వస్తుంది. అది 6 నెలల పంట. మనం మధ్యలో ఇంకొకసారి తీసుకోవచ్చు అన్నమాట. వర్షాలకు ముందు తీసేసి మళ్ళీ అది నాటేసుకుంటే వర్షాల్లోనే అది బాగా ఎదుగుతుంది అన్నమాట. తర్వాత మా మిద్దె తోటలో ఏ పువ్వులు ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాము. కొన్ని నేను రీపాట్ కూడా చేసుకుంటున్నానండి, అవి కూడా మీకు చెప్తాను. తర్వాత ఫస్ట్ ఇవి లైట్ లెమన్ ఎల్లో కలరు గన్నేరు పువ్వులండి. ఇవి కనకాంబరాలు, పసుపు. తర్వాత ఇవి పింక్ కలర్ పువ్వులు వస్తాయండి. దీని పేరైతే నాకు సరిగా తెలియదు. తర్వాత ఇది క్రీపర్ అండి, చాలా బాగుంటుంది. మొత్తం బాగా అల్లుకొని చివరన ఇలా పూస్తాయి అన్నమాట. మనకి ఇవన్నీ వింటర్లో పూసే ఫ్లవర్స్ అండి. తర్వాత ఈ ప్లాంట్ నేను తీసుకున్నాను. ఇది ఏంటంటే ఫస్ట్ మొత్తం బ్లూమ్తో ఉంది, ఓన్లీ ఆకులే ఫ్లవర్స్ అన్నమాట. చాలా బాగుండేది. ఇంకా మరి నేను దీన్ని నీడలో పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ క్యాబేజీలు అండి. తర్వాత ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూసారా, దీని పేరైతే నాకు సరిగా ఐడియా లేదు. ఇవ్వండి, ఇవి పింక్ కలర్ వస్తాయి ఈ ఫ్లవర్స్. తర్వాత ఇవి అయిపోయాయండి. ఇవి 3 కలర్స్ తీసుకున్నాను. మనం ఏంటంటే ఇవి ఇంకా తీసేసుకొని సీడ్స్కి ఉంచుకోవచ్చు అన్నమాట. కట్ చేసేస్తాను ఈ 3ను. తర్వాత అలా వెళ్తే చూడండి, అక్కడ అవన్నీ ఫ్లవర్సే. చూద్దాం ఒకసారి. ఇంకా ఎండాకాలం వస్తే ఇవి అడీనియమ్స్ చాలా బాగా వస్తాయండి. ఇది ఒక కలరు. తర్వాత ఇది వైట్, మనకి ఇంకా వైట్ కాదు, ఇది లైట్ ఈ కలర్ వస్తుందండి. పువ్వు ఉంది ఇక్కడ, ఇగోండి ఈ కలర్ రేఖ ఇది. తర్వాత ఇది వైట్ ముద్దండి. మనం ఎప్పటికప్పుడు ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. ఆకులు కూడా ఎండిపోయినంత వరకు ఉంచకూడదు అన్నమాట. అసలు మామూలు ఫ్లవర్ అయితే ఇది. ఇవ్వండి, ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి. ఇవి ముద్ద అన్నమాట. ఇప్పుడు సీజన్ అండి, కలోంచి. ఇంకోండి ఇక్కడ ఒక కలరు పింక్. ఇవి ఫ్లవర్ అయిపోగానే మనం తీసేసుకుంటే బాగుంటాయి. ఇది చూసారండి, డబుల్ షేడ్ కలోంచి. ఇది ఆరెంజ్ కలర్. తర్వాత చామంతులు కూడా మనం అన్నీ ఇప్పుడు సీజన్ అయిపోయినట్టేనండి. ఇంకా మనకి మీకు చూపిస్తాను. ఇగోండి, అన్నీ ఇక్కడ పెట్టేసన్నమాట. ఇది సీజను అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఇలా ఎండి ఆకులు కొమ్మలు అన్నీ కట్ చేసేసుకుంటే మనకి పక్క నుంచి ఇలాగ చిగుర్లు వస్తాయండి, రూట్స్ వచ్చి. ఇది ఇంకా మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. ఇవన్నీ కట్ చేస్తాను నేను. ఇవ్వండి, ఇవి చామంతులన్నీ కట్ చేస్తాను. చిట్టి చామంతి వైట్ అండి. ఈ పువ్వులు కూడా తీసేయాలి. మనం ఇవి తీసుకుంటేనే బాగా వస్తుందండి. గ్రీన్ చామంతిది, మెరూను. ఇంకా కిందన కూడా చాలా ఉన్నాయండి చామంతులు. ఇది లెమన్ ఎల్లో కలోంచి. తర్వాత ఇవన్నీ గులాబీలండి. ఈ గులాబీలన్నీ ఇప్పుడే ప్రూన్ చేశాను అన్నమాట. మొత్తం ఎండ ఆకులు అవన్నీ మనం ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటే మనకి ఫ్లవరింగ్ అనేది కొత్తవి వస్తుంటాయి అన్నమాట. ఇలాగా
తర్వాత ఇలా వెళ్తే ఇందాక చూపించాను కదండి, ఇవి ఫ్లవర్స్ చూసారా ఎన్ని వచ్చాయో గుత్తు గుత్తుల్లాగా. ఇవన్నీ క్యాబేజీ కాలీఫ్లవర్ అండి. ఇదిగోండి సోయి కూర ఇలా వస్తుంది ఫ్లవరు. తర్వాత ఇది ఎర్ర గోంగూర అండి, దీని ఫ్లవర్ ఇలా వస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు విత్తనాలు ఉంచుకోవచ్చు ఇంకా దీనికి. నేను ఇలా వెళ్తే ఇవన్నీ జినియాస్ అండి. జినియాస్లో కలర్స్ ఇదండి వైట్, ఇది ఆరెంజ్ కలర్ షేడ్లో వస్తుంది. ఇంకా అలా వెళ్దాము. ఇదిగోండి ఇది ఎల్లో, ప్యూర్ ఎల్లో. ఇదిగోండి ఇవి ఇలా అయిపోతే ఇంకా మనం సీడ్స్కి తీసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎండిపోయిన కొమ్మల్ని సీడ్స్ కింద తీసుకోవచ్చు. ఇదొక కలర్ అండి. ఇవన్నీ ముద్దే, ఫస్ట్ రేకలాగా అనిపిస్తుంది కానీ మొదటి కాపులో రేక వస్తుంది, తర్వాత అలా అలా ముద్ద వచ్చాయి. ఇదొక కలరు. ఇవన్నీ ఇంకా సీడ్స్ కింద తీసుకోవచ్చు. ఇది లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లో వేరు, డార్క్ ఆరెంజ్ వేరండి. ఇదిగోండి ఇది ఆరెంజ్ కలరు, ఇదిగోండి ఇది లెమన్ ఎల్లో. ఈ రెండు ఒక దగ్గర పెడితే తెలుస్తుంది మీకు కలర్స్. ఇది వైట్ మందారం అండి, రేక. ఇవి ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ఇవి ఫ్లవర్స్ వస్తాయండి, వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఇందులో 4 కలర్స్ ఉన్నాయన్నమాట ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇది రెడ్ కలర్ రేక పెటోనియా, ముద్దు కూడా వేరేగా ఉన్నాయండి నా దగ్గర. తర్వాత ఇవి మిర్చి మందారం, ఇందులో 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇలా వెళ్తే ఇదొక మందారం అండి. ఇక్కడ చూసారా ఇదొక మందారం. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఏదో పురుగు ఇలాగ మనకి గుడ్లు పెట్టేసింది. ఇలా పెట్టిన వాటిని మనం కట్ చేసేయాలన్నమాట. ఆకుల్ని తీసేసి దూరంగా పారేయాలి. కంపోస్ట్లో కూడా వేయకూడదండి ఇవి. ఇదిగోండి ఇలా పట్టాయి చూడండి. తర్వాత ఇది వైట్ మిర్చి అండి, వైట్లో సూర్యముఖి. ఇది వైట్ తర్వాత ఈ కలర్ అవుతుంది, తర్వాత రెడ్ కలర్ వస్తుందండి. తర్వాత ఇలా వెళ్తే ఇంకోండి ఇక్కడ ఇవి సీడ్ తోటి ప్రాపగేట్ చేసిన దాలియాస్ అండి. అక్కడ బంతి ఉన్నాయి, ఇవన్నీ బంతి. ఇది ఒక రెడ్ మందారం అండి, ఇది నాటుది రేక. తర్వాత ఇలా వెళ్తే కాస్మోస్లో లైట్ పింక్ అన్నమాట. తర్వాత ఇది నిన్న ఫ్లవరు ఫోటో తీద్దాం అనుకున్నానండి, అవ్వలేదు. ఇవి చాలా బాగుంటాయి పువ్వులు, మళ్ళీ ఇంకోసారి పువ్వు వచ్చిన తర్వాత తీస్తాను. ఇవ్వండి ఇది వైట్లో రౌండ్ అండి మిర్చి. ఇవన్నీ కాలీఫ్లవరు, క్యాబేజీలు అండి. ఇలా వెళ్తే వెరిగేటెడ్ వామాకు చూసారా, ఇది గుమ్మడి ఎంత బాగా వస్తుందో. ఈ చెట్టుకి ఒకటే వచ్చిందండి.
ఇక్కడ సంపంగి ఉంది, మొగ్గలతో ఉంది మాట, ఇంకా పువ్వు అవ్వలేదు. ఇగండి ఇటు చూస్తే ఇవి బంతి అండి, మంచి కలరు, సరే ఎంత బాగుందో. ఇవి కొలియాసిస్ అండి, మంగమణి గారు ఇచ్చారు. ఇవి ఆరెంజ్ కలర్ చిలకడ దుంపండి, ఇది నాకు కళ్యాణి గారు ఇచ్చారు. ఇగండి ఇది కూడా ఫ్లవర్ వస్తుంది, ఇంతవరకు మనకు రాలేదు, పెద్ద పాటలో వేయాలి, వేస్తే ఫ్లవర్ దీనికి వస్తుంది. తర్వాత ఇలా వెళ్తే ఇవన్నీ నిమ్మకాయలండి, చూడండి ఎంత గుత్తు గుత్తుల్లాగా ఉన్నాయో, పోతే ఇలా ఉంటుంది నిమ్మకాయది, మొత్తం గుత్తు గుత్తులాగా వచ్చే నిమ్మకాయ సైజు కూడా బాగుంటుందండి, పెద్ద సైజు వస్తుంది. ఇవి ఒక రకం ఫ్లవర్స్ అండి. ఇవి టెకోమా పింక్ అండ్ ఎల్లో. ఇవ్వండి ఇక్కడ వైట్ మందారం వచ్చిందండి. ఇవన్నీ గ్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, కొంచెం మొక్క పెరిగింది అనుకోండి అప్పుడు కొమ్మ కట్ చేసి వీటిని గ్రాఫ్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు సీజన్ కదా, మొగ్గలు ఉన్నాయి, మనం ఇప్పుడు గ్రాఫ్ట్ చేసినా అవ్వదు. ఇది పింక్ నందివర్ధనం అండి, ఇందులో ఎల్లో నందివర్ధనం కూడా ఉంది. ఇగోండి ఇంకా అంటే మొగ్గు స్టార్ట్ అయింది, ఇంకా రాలేదన్నమాట. ఇవి చైనీస్ వైన్ అంటారు, తర్వాత ఇంకా 2-3 పేర్లు ఉన్నాయండి. ఇది చాలా బాగుంటాయి, మొత్తం గుత్తు గుత్తులాగా చుట్టూ ఏళ్ళబెడతాయండి. తర్వాత ఇక్కడ వైట్ కాకర ఉంది, ఈ కాకరకి బలం సరిపోలేనట్టుందండి, చిన్నగా వచ్చాయి. ఇది అనురాధ గారు ఇచ్చారండి, ఈ ఫ్లవర్ కూడా మనకి చాలా బాగా ఉంటుంది, అను పెర్లా గారు ఇచ్చారన్నమాట. ఒకసారి గార్డెన్ మీట్లో ఇచ్చారు కొమ్మలు, ఎల్లో కలర్లో వస్తుందండి, భలే ఉంటుంది ఇది పువ్వు. తర్వాత ఇవన్నీ 100 వారాలండి, అందులో కలర్స్, ఇదొక కలరు, ఇక్కడ 2 ఉన్నాయి, 2 కలర్స్ మాట. మొత్తం ప్రూన్ చేస్తాను, ఇప్పుడు ప్రూన్ చేస్తే మనకి ఎండాకాలం వచ్చేటప్పటికి అవి ఎదిగిపోతాయండి, పర్లేదు. ఇది ఒక రకం అండి, ఇది డిసెంబరాలండి, పింక్ కలరు. వండి కరివేపాకు, అడిగినేమో రేఖ, కనకాంబరాలండి. కనకాంబరాల్లో ఈ 2 రకాలు ఉన్నాయి నా దగ్గర, మిగిలినవి ఉండేవి కానీ నేను సరిగా పట్టించుకోలేదు, అందుకనే అవి పోయాయన్నమాట. ఈసారి బాగా చూసుకోవాలి వాటిని. ఇవన్నీ టమాటాలండి, టమాటాలు కూడా గుత్తు గుత్తులాగా బాగా వస్తున్నాయి అండి. ఇవన్నీ గుత్తులే, గుత్తుకి ఎంత పోతొస్తే అన్ని కాయలు చూడండి ఎలా నిలబడిపోతున్నాయి. ఇదండి, నేను ఈసారి అన్ని చిన్న టమాటాలే వేసానండి, పెద్దవి 1-2 వేసాను అన్నమాట. కాగడ పువ్వులు, ఇవన్నీ టేబుల్ నిమ్మండి, ఎన్ని కాయలు వస్తాయి తెలుసండి, ఒక చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. సరే ఇవన్నీ మనకి నిమ్మకాయలే. తర్వాత ఇదొక రకం టమాటా అండి, ఇది నాటు టమాటా, ఇలా వస్తుంది, సీడ్స్ మనం ఉంచుకోవాలి. తర్వాత చాక్లెట్ టమాటా అవన్నీ ఉన్నాయండి, నేను నిన్న కోసేసాను అనమాట. తర్వాత ఇలా వస్తే ఇదిగోండి 2 రకాలు కాస్మోసు, ఇదొక రకం, ఇదొక రకం కలర్స్ అన్నమాట. ఇదంతా అడవి మామిడి అండి,
కాయలు చూడండి, ఒక దగ్గర గుత్తులాగా ఎన్ని కాయలు వస్తున్నాయో. మనకి మొక్క ముదిరితే బాగా వస్తాయండి ఇవి. ఇది ఎర్ర గోంగూర, దీన్ని కూడా సీడ్స్ మనం ఉంచాలండి. అక్కడ పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి దగ్గరగా, సపోటాలు, తెల్ల నేరేడు, నల్ల నేరేడు, ఇదిగోండి ఇక్కడ గుత్తిబీర. ఇవి సీడ్స్ కుంచేసాయి అన్నమాట ఈ రెండును. తర్వాత ఈ ప్లాంట్ చాలా బాగుంటుందండి, ఇది క్రీపరే, మధ్యలో గీట్ వచ్చింది. తర్వాత ఇది మంగమణి గారు ఇచ్చారండి, ఇందులో 2 కలర్స్ మంగమణి గారు ఇచ్చారు. అక్కడ కూడా నూరుబరాలు ఉందండి, అది ఏంటంటే పొడవుగా ఎదిగిపోయింది, అది కొంచెం ప్రూనింగ్ చెయ్యాలన్నమాట. ఇదిగోండి ఇది ఒక కలర్ మందారం, ఇది ఎల్లో, ఇంకా మొగ్గ ఉంది. తర్వాత ఇలా వెళ్తే ఇగోండి ఇవి పేపర్ ఫ్లవర్స్. తర్వాత డిసెంబర్ అండి, పింక్ కలర్లో డార్క్. అవుండి పొట్లకాయ, ఇది చిన్న పొట్లకాయ అండి, సైజు పెద్దది రాదు. ఇంకోండి ఇది ఒక కలర్ డాలియా. శంకు పువ్వులో 4-5 కలర్స్ ఉన్నాయండి. ఇది ఒక కలర్ డాలియా. గులాబీలన్నీ ఒక దగ్గర పెడదాం అనుకుంటున్నానండి. ఇది నిమ్మ ఇదండి, దీని పేరు షుగర్ పేషెంట్స్ తింటారన్నమాట, ఏదో నిమ్మ అని వస్తుంది, పేరు గుర్తు రావట్లేదు నాకు. ఇదిగోండి ఇది ఉంది కదండి ఈ మొక్క, ఇప్పుడు చూసారా ఇక్కడ గ్రాఫ్ట్ అయింది కదా, దీని కిందకి వేరే కొమ్మకు వచ్చినవి మాత్రం ఇలాగ ముళ్ళులు వచ్చినవి ఉంచకూడదండి. ఉంచామంటే మళ్ళీ మనకి కాయ అది మరి రాదన్నమాట. ఇది చూసారా ఇంత ముళ్ళుల్లో ఉందా, ఇది ఉంచకూడదు అన్నమాట. ఇవన్నీ పేపర్ ఫ్లవర్స్, వైట్, రెడ్. తర్వాత ఇందులో చిక్కుడుకాయలండి. ఇవ్వండి ఇవన్నీ గుమ్మడికాయలు, వంకాయలు. ఇక్కడ బ్లాక్ మిర్చి, డబల్ షేడ్ అన్నమాట. ఇవన్నీ సీడ్స్ ఉంచుకోవాలండి మనం, ఉంచుకుంటే నెక్స్ట్ ఇయర్కి బాగుంటుంది. బుల్లెట్ మిర్చి అన్నమాట, ముందు బ్లాక్గా వస్తుంది, ఇలా పోతే అది బ్లాక్గా వస్తుంది. ఇది కొండపిండి ఆకండి. ఇదంతా గుమ్మడి. ఇంతవరకు ఈ గుమ్మడి చెట్టుకైతే మాత్రం కాయలు అయితే రాయలేదండి, పువ్వులే వస్తున్నాయి అలాగా. ఇవ్వండి రెడ్ జామ, ఇది ఆరెంజ్ కలరు కోడిజుత్తి పువ్వు అండి. ఇది బ్లాక్ బెర్రీ. ఇక్కడ గిన్నెమాలతి ఉందండి, గిన్నెమాలతి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు ఫ్లవర్ చూపిస్తాను నేను. మొత్తం మొగ్గతో ఉందండి. ఇగోండి ఫ్లవర్ ఇలాగ వస్తుంది, పువ్వు ఇంకా వెళ్ళలేదు, రేపో ఎల్లుండో పెడుతుంది, నేను పెడతాను అనమాట. ఇది కూడా బాగుంటుందండి, ఇది క్రీపరే కానీ మంచి కలర్ ఫ్లవర్ వస్తుందండి, పింక్ కలర్లోనే బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ గులాబీలు అండి. గులాబీల్లోని మనం ఏంటంటే అన్నీ ప్రూన్ చేసి, ఇవ్వండి ఇవన్నీ గులాబీలే డబ్బాల్లో ఉన్నవి. ఇవన్నీ నేను మళ్ళీ రీపాట్ చేసుకోవాలి. ప్రూనింగ్ అయితే అయిపోయింది, రీపాట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇక్కడ గులాబీ ఉంది, ఇది ఒక కలరు, గుత్తు గులాబీలండి ఇవి. ఇంకా కిందన బోల్డ్ ఉన్నాయండి గులాబీలు, అవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ ఇవ్వండి చూసారా ఇక్కడ ఎంత దుంప ఊరిందో, చిలకడ దుంప అండి. ఇప్పుడు ఇలా వచ్చిన వేర్లన్నీ ఊరుతాయి అన్నమాట, మనం జాగ్రత్తగా తీసి అవి మళ్ళీ పెట్టేసుకుంటే ఊరుతాయి. దీని రూట్ ఇది.
చూడండి ఎంత వచ్చిందో దుంప. ఇది ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ మనకు వచ్చేస్తుందండి. ఇది ఇలా వేర్లతోటి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి పెద్ద దుంప వచ్చింది సరే. ఇది కూడా పెట్టేస్తాను నేను. చూడండి ఎంత దుంప ఉందో. ఇది ఒక్క దుంప 1/2 kg పైన ఉందండి. ఇంకా ఉన్నాయేమో చూద్దాము. నేను ఇది పెట్టి ఎన్నాళ్ళు అవ్వలేదండి, ఈ మధ్య పెట్టానమాట. అలా అంత వచ్చేసింది. ఒక్క దుంపే వచ్చినట్టుందండి. కొమ్మ ఒక్క దగ్గర పెట్టాను నేను, ఆ తర్వాత ఇవన్నీ మళ్ళీ వచ్చాయన్నమాట. ఒకే ఒక మొక్క, అది కూడా ఒక 3 నెలలు అయి ఉంటుందండి, అంతకుమించి అవ్వదు. మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం చేసుకోవాలి, రీపాట్ చేసుకోవాలి. చేసేసుకుంటే అయిపోతాయి. వానపాములు చూడండి ఎలా ఉన్నాయి. మరి లేనట్టున్నాయండి దుంపలు. మరలే ఒక్క దగ్గరే పెట్టాను, ఇలా స్ప్రెడ్ అయింది. పెట్టిన దగ్గర మాత్రం దుంప ఫామ్ అయిందండి. ఇవన్నీ అంటే కొంచెం ఈ వేర్లన్నీ ఇవే మనకి దుంపల కింద మారుతాయి అన్నమాట. జాగ్రత్తగా తీసి పెట్టుకుంటే మళ్ళీని అంతే. లేవండి ఇంకా దుంపలు అయితే లేవు. తర్వాత చూద్దాం. ఇది మిగిలిన ఫ్లవర్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవన్నీ తీసి మళ్ళీ పెడతానండి. ఇవ్వండి, ఇవన్నీ ఆర్కిడ్స్ అండి. ఆర్కిడ్స్లో కలర్స్, ఇవన్నీ కలర్స్ అన్నమాట. నా దగ్గర ఇంచుమించు 15 కలర్స్ ఉన్నాయండి ఆర్కిడ్స్. ఇవన్నీ యాంథోరియమ్స్ అండి. ఇవి కూడా ఒక 10 కలర్స్ ఉన్నాయి. సక్యులెంట్స్ అండి, సక్యులెంట్స్. తర్వాత ఇవన్నీ బాగుంటాయండి. ఇవన్నీ ఇంకోసారి చూపిస్తాను మళ్ళీ మీకు. ఇప్పుడు ఫ్లవర్సే మాత్రం ఇవ్వండి. ఇవి బిల్లగన్నేరు అంటారు కదండి, అవి అందులో కలర్స్ అన్నమాట. ఇది ఒక కలరు, ఇది పక్కది వైలెట్ కలర్ వస్తుంది, ఇది లైట్ పింక్, వైట్, ఇదేమో డార్క్ పింక్ అండి. కానీ ఎందుకో డల్ అయినట్టు అనిపించింది. దీనికి ఒక 2-3 డేస్ వాటర్ వేయకూడదండి, ఈ కలర్ వస్తుంది, బాగుంటుంది. ఇందులోనే ఇది కూడా వైట్ వస్తుందండి. ఇది సరే. ఇవి సీడ్స్ అవుతున్నాయండి. ఈ సీడ్స్ని మనం జాగ్రత్తగా దాచుకుంటే, లేదంటే అందులో వేసేసినా మొక్కలు వస్తాయి అన్నమాట. తర్వాత ఇవి పెటోనియాస్ అండి, డబల్ షేడ్. గుమ్మడి పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. ఇవి వండుకోవచ్చంటండి తీసుకొని మనం. తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇది కలర్ చామంతి అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం చామంతులు వేరు, బంతులు వేరు అలా తీసి ఉంచుకుంటే బాగుంటుందండి. ఇగోండి ఈ బంతి ఓడిపోతుంది, దీన్ని మనం సీడ్స్ కింద ఉంచుకుందాము. ఇది ఒక కలరు. ఇది ముద్ద పెటోనియా అండి, పింక్ కలర్ ముద్ద.
చిలక ముక్క పువ్వుల్లో కలర్స్ అండి ఇవి. పెటోనియాలో ఇదొక కలర్, ఇదొక కలర్, బ్లూ కలర్, డబల్ షేడ్స్ ఇవన్నీ. ఇది ముద్ద బ్లూ కలర్. చూసారండి 4 కలర్స్, 1 2 3, కిందన ఇంకోటి ఉంది 4. వైట్ అండి ఒక రకం చామంతి. ఈ చామంతులన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి మనం. ఇది వెరిగేటెడ్ అండి, పారిజాతం, బటన్ రోజెస్. అవన్నీ మంగమణి గారు ఇచ్చారండి మొన్న నాకు. ఇందులో దాలియాలండి, దాలియా కలర్స్, గులాబీలన్నీ ఒక దగ్గర వేసుకోవాలండి. ఇంకా వచ్చేది ఎండాకాలం కదా, మనం అన్ని మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మొక్కలు చూడండి ఎలా అయిపోయి. వీటికి వాటర్ కూడా ఎక్కువ అవ్వకూడదు అన్నమాట, జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీడలోనే ఉంచాలి వీటిని. ఇవి కాయల్లాగా వచ్చాయండి, మరి ఇవి వస్తాయో లేదు తెలీదు. ఇంకా ఇటుపక్క కూడా కొన్ని గులాబీలు ఉన్నాయండి, చూద్దాము. ఇవన్నీ గుత్తు గులాబీలండి, రెడ్ కలర్ పెటోనియా. ఇవి కూడా గుత్తు గులాబీలే. ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.